హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చిక్కుడు ఆవకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇక్కడ నేను లావు చిక్కుడులు తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి. ఇక్కడ మామూలు చిక్కుళ్ళు తీసుకోకూడదు, లావు చిక్కుళ్ళు తీసుకోవాలి, మంచివి. ఇదిగోండి, ఇప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. కొద్దిగా సన్న మంటలో పెట్టుకొని వేయించుకోవాలి, బాగా మగ్గాలి. ఇది చూసారు కదండి, ఇంకా బాగా వేగాలి. ఇది బాగా మగ్గిందండి. ఇందులో చింతపండు పులుసు బాగా చిక్కగా పిండిపోయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో పులుసు పిండాం కదండి, అందుకని కొద్దిగా హైలో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. కాబట్టి హైలో పెట్టుకుందాం కొద్దిగా స్టవ్. మీరు ఇక్కడ ఇందాక చూసినట్టయితే చాలా చింతపండు రసం ఉంది. ఇక్కడ చూసారు కదా, చాలా ఇంకిపోయింది, ఉడికింది బాగా. సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం, మీకు రుచికి సరిపడా వేసుకోండి. కారం ఒక 3.5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపెడదాం. మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ పడుతుందండి ఇది చేసుకోవడానికి. బాగా మగ్గాలి కదా కాయలు, అందుకని. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం ఆవపిండి మెంతిపిండి అవి వేసాం కాబట్టి ఇక్కడ స్మెల్ అయితే ఎలా వస్తుందంటే ఆవకాయ స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంది. మనకిది వారం రోజులు నిల్వ ఉంటుందండి. మేము ఎప్పుడు పెట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. వారం రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక డిష్లోకి తీసుకుందాం. ఇదిగోండి, మొత్తం ఒక డిష్లోకి తీసేసాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం ఒక చిన్న కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇందులో మళ్ళీ మినపప్పు, పచ్చిపప్పు అలాంటివి వేసుకోకూడదు, కరివేపాకు కూడా వేసుకోకూడదు. ఇప్పుడు వేయించుకున్న తర్వాత అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇంగు వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఆ పచ్చళ్ళలోకి ఇవి వేసుకోవడమే. ఇదిగోండి, వేసేస్తున్నాం తాలింపు. ఇప్పుడు కలుపుకుందా. ఇదిగోండి, ఇక్కడ కలుపుకున్నారు కదా, రెడీ అయిందండి. చిక్కుడు ఆవకాయ రెడీ అయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్లో ఆల్ అని నొక్కండి. అప్పుడు ఆల్ అని నొక్కితే మేము చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టేస్టీ చిక్కుడు ఆవకాయ రెడీ అయిపోయింది.